నాగాంజలి మృతి బాధాకరమన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నాగాంజలి మృతిపై ఇప్పటివరకు డిప్యూటీ సీఎం హోంమంత్రి స్పందించలేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని మార్గాని భరత్ తెలిపారు. ఒక స్టూడెంట్కి ఎంత అన్యాయం జరిగి మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. పాప అంజలి ఏదైతే అక్కడ ఎపిసోడ్ జరిగిందో ఆ రోజు నుంచి సీసీ ఫుటేజెస్ గురించి కానీ లేకపోతే మేమందరం కూడా వచ్చి పోరాడిన తర్వాత అక్కడ అమెండ్మెంట్ సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. మరి మొన్నటిదాకా కూడా తల్లిదండ్రులందరూ కూడా వాపోతూ ఉన్నారు. తల్లిదండ్రులందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మరి ఒకటి ఘటన బాధాకరము, పాప చనిపోవడము. మరి దీనికి సంబంధించి నేను ఒకటే కోరుకుంటున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా కుటుంబ సభ్యులకు అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తాము. నేను కుటుంబ శభ్యులకు కూడా ఒకటే తెలియపరిచేది ఏంటంటే, పాప ఏదైతే ఆఖరి కోరిక ఉందో ఆ నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని మరి పాప రాసుకున్న సూసైడ్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసింది. తల్లిదండ్రులను కూడా అదే స్థాయిలో మీరు కూడా పాప ఆఖరి కోరిక తీర్చే విధంగా పోరాడాలని నేను కోరుకుంటా ఉన్నా. రకరకాల అంశాలు, రకరకాల రాజకీయాలు, రకరకాల వ్యక్తులు అందరూ కూడా వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది ప్రతి ఇన్సిడెంట్లో కూడా మనం చూస్తూనే ఉంటాము. కాకపోతే ఒకటి అంశం తెలియపరిచేది ఏంటంటే, అంతిమంగా న్యాయం గెలవాలి. ఇప్పుడు దాకా నిందితుడిని కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు దాకా నిందితుడిని తీసుకుని వచ్చి ఇంట్రాగేషన్ చేసిన సందర్భం ఉందా? 12 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముగ్గురులో ఎవరైనా స్పందించారా? కనీసము ఒక అమ్మాయి డాక్టర్ ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అది అనుమానాస్పదమైన మృతి కింద తెలుస్తూ ఉన్నప్పుడు మరి ఏ రకంగా స్పందించారని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ అందిస్తారని అడుగుతా ఉన్నా. నేను కనుక ఆ రోజున స్టూడెంట్స్తో పాటు మేము నుంచుని ఉండకపోతే ఆ రోజు సాయంత్రమే బహుశా ఆ ఇష్యూని క్లోజ్ చేసిద్దరేమో. ఒక రకంగా నిలబడి పోరాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ తరహా దాడులు కానీ ఈ తరహా ఘటనలు కానీ ఎక్కడా కూడా జరగకూడదు అనే విధంగా పోరాడుతున్నాం. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇలాంటి దీపక్ లాంటి కీచకులకి కఠినమైన శిక్షలు పడాలి. ఇలాంటి దీపక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఇక ముందు తయారు కాకుండా ఉండే విధంగా ఇలాంటి శిక్ష పడాలి అనేది మా తాలూకా ఆకాంక్ష. ఇప్పుడు మీరు శక్తి యాప్ తీసుకొచ్చారు, దానివల్ల ఏం ఉపయోగం అండి? కనీసం హోంమంత్రి స్పందించలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు ఈ అంశం పైన. అంటే మీరు ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఏ మాదిరిగా ఉందనేది ఇక్కడ కనబడుతోంది.